జగన్ పర్యటనలు ప్రజల కోసం కాదు, కుట్రపూరితమైన పర్యటనలతో రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని జగన్ చూస్తున్నాడని, నేటి సత్తెనపల్లి పర్యటన కూడా అందులో భాగమేనని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ప్రస్తావించిన ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్. ఆంధ్రప్రదేశ్ అమరావతి. జగన్ పర్యటనలు ప్రజల కోసం కాదు, ఆయన ప్రజల మీద దండయాత్ర చేస్తున్నాడు. కుట్రపూరితమైన పర్యటనలతో రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తున్నాడు. అధికారం కోల్పోయానన్న అసహనం, మహిళలు తనకు ఓట్లు వేయలేదన్న అసూయతో వారి గౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా సాక్షి ఛానల్లో జగన్ రెడ్డి విమర్శలు చేయిస్తున్నాడు. జగన్ ప్రత్యేకమైన కుట్రకోణంలోనే పర్యటనలు పెట్టుకుంటున్నాడు. నేటి సత్తెనపల్లి పర్యటన కూడా అందులో భాగమే. నాగమల్లేశ్వరరావు వైసీపీ గెలుస్తుందని బెట్టింగ్కు పాల్పడి ఓడిపోయి ఆ డబ్బులు కట్టలేక గత ఏడాది జూన్ 9వ తేదీన ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే అతను చనిపోయి ఏడాది దాటింది. అతని చావుకు కారణం కూడా జగన్ రెడ్డే. నాగమల్లేశ్వరరావు చనిపోయాక ఆ బెట్టింగ్ డబ్బులు కొంతమేర అతని తండ్రి చెల్లించాడు. ఇందులో టీడీపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడింది ఎక్కడా? టీడీపీ ప్రభుత్వం వేధించింది ఎక్కడా అని సూటిగా ప్రశ్నించారు. జగన్ పర్యటనలు ప్రజల కోసం కాదు, ఆయన ప్రజల మీద దండయాత్ర చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే మా గుంటూరు జిల్లాలో మిర్చి రైతులు వాళ్ళకి ధరలు పడిపోయినాయి, మిర్చి రైతుల కోసం వస్తున్నానని చెప్తే మిర్చి యార్డులో మిర్చి రైతుల బస్తాలే ఎత్తికెళ్లిన అనుచరుల గణం నాయకత్వం అయింది. అదే విధంగా మనం చూడటం జరిగింది తెనాల్లో ఒక అధికారంలో ఉన్న ఒక పోలీస్ కానిస్టేబుల్, పోలీసులు ఎవరు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నా ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా సమాజాన్ని కాపాడాల్సిన వ్యక్తులు, శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీస్ యంత్రాంగం. అటువంటి పోలీస్ మీద గంజాయి సేవించిన వ్యక్తులు, యువకులు దాడి చేస్తే నేర చరిత్ర ఉన్నవాళ్ళు వాళ్ళని పరామర్శించేందుకు వచ్చాడు అంటే ఆయన నైజం ఏంటి అనేది రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకంటే తన యొక్క వైఖరి ద్వారా ఈ రాష్ట్రంలో నేర ప్రవృత్తి ఉన్న వ్యక్తుల్ని ప్రోత్సహించే విధంగా జగన్మోహన్ రెడ్డి వైఖరి ఉంది అని ఆ సంఘటన ద్వారా మనకు తెలుస్తుంది. అదే విధంగా రైతులు ముసుగులో పొదిలి పర్యటనకు వచ్చారు. ఏదైతే ఆయన ఛానల్లో కూర్చోబెట్టుకొని మహిళల యొక్క ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా వ్యాఖ్యలు చేశారో, అయ్యా నువ్వు ఒక పార్టీ అధ్యక్షుడివి, ఓ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నావు, నీ ఇంట్లో మహిళలు ఉన్నారు, నీ తల్లి చెల్లి అందరూ మహిళలే, నీ భార్య మహిళే, కుమార్తెలు ఆడపిల్లలే, మరి మీరు చేసిన వ్యాఖ్యలు మా మనోభావాలు దెబ్బతిన్నాయని క్షమాపణ చెప్పండి అని అడిగితే తన రౌడీ మూకల ద్వారా ఏ విధంగా దాడి చేయించారో మనం చూడటం జరిగింది. అదే విధంగా అనంతపురంలో మనం చూసాం. ఎక్కడికి వెళ్ళినా, ఎందుకంటే ఇవాళ ఆయనలాగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం చూసాం చంద్రబాబు నాయుడు బయటికి రావాలంటే ఆయన ఇంట్లో నుంచి పర్యటనకి వెళ్ళాలంటే ఇంటికి తాడులు కడతారు, లేదా నాయకత్వాన్ని అందరినీ హౌస్ అరెస్టులు చేస్తారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ రక్షణతో బ్రహ్మాండంగా రాష్ట్రం మొత్తం తిరుగుతున్నాడు. మరి అనంతపూర్లో కూడా ఆయనకి రక్షణ కల్పిస్తే హెలికాప్టర్ దెబ్బతినకపోయినా దెబ్బతిందని సానుభూతి నాటకాన్ని ఆయన ఏ విధంగా రంజింపజేశాడో మనం చూడటం జరిగింది. ఇవాళ సత్తెనపల్లి పర్యటన అనేది మనం చూస్తే ఇది చాలా ఆయనకి నటనలో ఏదైనా అవార్డు ఉంటే ఆస్కార్ మించిన అవార్డు ఇవ్వాలి ఆయనకి. ఎందుకంటే సత్తెనపల్లి పర్యటన దేనికోసం, ఎందుకోసం అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకంటే నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో రెంటపాళ్ల గ్రామానికి ఉప సర్పంచ్. రెంటపాళ్ల గ్రామం తెలుగుదేశం పార్టీకి బలమైన గ్రామం అది. మరి ఆ గ్రామంలో ఆ రోజున్న వైకాపా పార్టీ తరఫున ఉప సర్పంచ్ గా ఉన్న వ్యక్తి, ఆయన ఆత్మహత్య కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఎన్నికల సందర్భంగా తాడేపల్లి ప్యాలెస్ నుండి నాయకులకి అందరికి మెసేజ్లు పంపించి తిరిగి మనం అధికారంలోకి వస్తున్నాం అని చెప్పి అసత్యాలు చెప్పి ప్రోత్సహించి బెట్టింగులు కాయించటం మూలాన ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఆయన కోట్లాది రూపాయలు డబ్బులు పోగొట్టుకున్నాడు అనేది జగమెరిగిన సత్యం. మరి అటువంటి వ్యక్తి మరి డబ్బులు కేవలం జగన్మోహన్ రెడ్డి యొక్క ప్యాలెస్ నుండి జరిగిన ప్రచారం వల్ల బెట్టింగ్ లో పాల్గొని ఉన్న ఆస్తిని కోల్పోతే దిక్కుచోచక ఆత్మహత్యానికి పాల్పడితే ప్రభుత్వానికి ఏంటి సంబంధం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నాకు గుర్తున్నంత వరకు నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తి చనిపోయింది జూన్ 9వ తారీఖున. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు? జూన్ 12 అనుకుంటా. అంటే ఆయన ఆత్మహత్య చేసుకునేదానికి అసలు ప్రభుత్వమే లేదు, ప్రమాణ స్వీకారమే చేయనప్పుడు అసలు ప్రభుత్వ వేధింపులు అనే ప్రశ్న ఎక్కడ వస్తుంది? నాకు చాలా ఆశ్చర్యం కలిగించేది అదే. అసలు ప్రభుత్వమే మా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయకముందు ఆయన వీటి మీద కోట్లాది రూపాయల బెట్టింగ్ లో పాల్గొని ఏ దిక్కు తోచక చనిపోతే ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వానికి ఏం సంబంధం?
అసలు ప్రభుత్వమే ఇంకా ఏర్పాటు కాల, ఫలితాలు వచ్చినాయి. ఏ పార్టీకి, తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీకి మెజార్టీకి వచ్చిందనేది స్పష్టం అవుతా ఉంది. 12వ తారీఖున నాకు గుర్తున్నంత వరకు ప్రమాణ స్వీకారం చేసింది. నాకు తెలిసి ఈయన చనిపోయింది ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత. అసలు ప్రభుత్వం ఏర్పడక ముందే ప్రభుత్వ వేధింపులు అని చెప్పి దానికి ఒక బ్యానర్ పెట్టి ఆయన ఇవాళ ఒక రాజకీయానికి శవయాత్రకి తెరదీశాడు. నిజంగా నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నాడంటే దానికి తొలి ముద్దాయి జగన్మోహన్ రెడ్డి. నిజంగానే ఆయన ప్రోత్సహించకుండా, ఆయన పార్టీ ప్రోత్సహించకుండా ఉంటే బెట్టింగులు కాసేవాళ్ళు కాదు, ఆయనకున్న ఆస్తులు పోగొట్టుకునేవాడు కాదు, ఆయన బతికే అవకాశం ఉంది. ఇవాళ ఆత్మహత్య చేసుకోవడానికి కారణభూతమైన జగన్మోహన్ రెడ్డి సంవత్సరం తర్వాత ఆయన విగ్రహానికి డబ్బులు ఎవరు ఇచ్చారు? వాళ్ళే ఇచ్చారు. ఆయనే ఇచ్చాడు డబ్బులు. ఆయన పార్టీ ద్వారా డబ్బులు ఇచ్చి ఆయన విగ్రహం పెట్టించి, ప్రభుత్వానికి సంబంధం లేకపోయినా, ఆయన చనిపోయే రోజుకి ప్రభుత్వం ఏర్పడకపోయినా ఇది ప్రభుత్వ వేధింపుల వల్ల చనిపోయాడని చెప్పి ఒక అసత్య ప్రచారానికి తెరదీసి దానికి ఒక శవయాత్ర చేస్తా ఉన్నాడు ఇవాళ. అసలు ఈ ఆత్మహత్య చేసుకున్నాడంటే వైకాపా పార్టీ నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రేరేపించబట్టే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ హత్య ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డి ప్రేరేపిత హత్య. దీనికి ప్రధాన ముద్దాయి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ప్రజా సమస్యల మీద మాట్లాడాల్సిన వ్యక్తి అధికారంలో ఉన్నప్పుడు సంఖ్యాబలాన్ని బట్టి పార్టీలు అధికారంలోకి వస్తాయి. ఆయనకి 11 మంది శాసనసభ్యులను ఇచ్చారు. మరి ఇప్పటి వరకు అసెంబ్లీకి వచ్చి నోరు తెరవడు, ప్రజా సమస్యల మీద మాట్లాడు. అటువంటి వ్యక్తి రాష్ట్రంలో ఏ కొద్ది అంశం వచ్చినా కూడా దాన్ని ఒక అసత్య ప్రచారాలతో ఆ ప్రాంతాల్లో ఏ విధంగా అరాచకాన్ని సృష్టిస్తా ఉన్నాడో మనం చూడటం జరుగుతూ ఉంది. ఎందుకంటే మనం చూసాం ఏ విధంగా ఈ మధ్య కాలంలో సాక్షి టీవీలో తనకు సంబంధించిన ఎడిటర్ కొమ్మినేని శ్రీనివాసన్ కూర్చోబెట్టి కృష్ణరాజు అనే ఒక అనలిస్ట్ ద్వారా ఏ విధంగా తన వ్యాఖ్యల ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతా ఎక్కువగా మహిళల మీద అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యం కూడా మనం రాష్ట్రంలో చూడటం జరిగింది. అంటే తన యొక్క అధికారం కోల్పోయాన అసహనం గాని, ప్రజలు తనకి అధికారం ఇవ్వలేదని, మహిళలకి తనకు ఒక ఓట్లు వేయలేదనే ఒక ఆలోచనతో మరి ఏ విధంగా వాళ్ళ యొక్క పరపతిని, గౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా తన సతీమణి భారతీరెడ్డి నడుపుతా ఉన్న సాక్షి ఛానల్లో ఏ విధమైన వ్యాఖ్యలు చేయించారో మనం చూడటం జరిగింది. గెట్ యువర్ పర్సనల్ లోన్ టుడే త్రూ BSK అసోసియేట్స్. యువ భారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. వీక్షకులకు ధన్యవాదాలు.